హలో ఎవ్రీవన్, చెప్పు హాయ్. హాయ్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ పూర్తిగా వీడియో చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి చేయండి. సబ్స్క్రైబ్ నాకు రాదులే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? డన్. అయితే మావైతే టిఫిన్స్ అయిపోయినాయి. ఇది సండే రోజు వీడియో. అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడైతే వంట చేయాలి. ఏమేం చేస్తున్నాం అనేది చూపిస్తా. ఇదిగోండి టిఫిన్ అయితే ఇడ్లీ అందరం తినేసాం. ఇంకా మా పెద్ద అబ్బాయి ఒకటి తినాలి, వాడి కోసం ఉంచామన్నమాట. వాడు ట్యూషన్కి వెళ్ళాడు. ట్యూషన్ నుంచి రాగానే వచ్చి టిఫిన్ చేస్తాడనమాట. ఇదిగోండి ఇవైతే జావా. టిఫిన్ చేశాక రోజు మేము జావా తాగుతాం, ఉట్టిగా కాదు, కొంచెం పాలు కలుపుకొని తాగుతాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ జావా అన్నమాట. రోజు సండే స్పెషల్ వచ్చేసేసి ఇదిగోండి ఇది తలకాయ మాంసం, మటన్ తలకాయ మాంసం అన్నమాట. అంటే ఇంట్లో అందరికీ జలుబులు చేసినాయి, అందుకే తలకాయ అయితే తెప్పించాము. అండ్ పెద్దవాళ్ళు అయితే ఇది తింటారు కానీ మా పిల్లలు అయితే తినరు, సో వాళ్ళకి అలవాటు లేదు. అందుకని వాళ్ళ వరకు కొంచెం మటన్ అయితే తీసుకున్నాము. ఒక 1/2 kg మటన్ అయితే ఇది పిల్లల కోసం అయితే వండాలన్నమాట. ఇవి ఈరోజు స్పెషల్స్. ఇంకా చేయాలి అండి, చేసేటప్పుడు తీస్తాను. అండ్ వాటిలోకి ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ వేసేసుకున్నాము. సో ఇప్పుడైతే వంట అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా? నేను వంట స్టార్ట్ చేసే లోపు అయితే మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసాడు, ట్యూషన్ నుంచి వచ్చేసాడు. ఇదిగోండి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత వీడు టిఫిన్ చేయకుండా ఇలా ఆడుతున్నాడు. వీళ్ళైతే మా అమ్మాయిలు, వీళ్ళిద్దరు మా కూతుళ్ళు అనమాట, మా చెల్లి వాళ్ళ పిల్లలు. సెలవులు కదా, సో మాట్లాడండి ఎవరా, సెలవులని వచ్చారు. వీళ్ళు యాక్చువల్గా ఇక్కడైతే ఉంటారు అనమాట. ఏ ఊర్రా మీది? మంగళగిరిలో ఉంటారు. ఇవైతే ఇక్కడే ఉండిద్దిలే అండి. పద రోషన్ టిఫిన్ చేద్దురా, పద. హాయ్ చెప్పు. ఇంకా రోషన్ బాబుకి టిఫిన్ పెట్టాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. వంట చేయాలన్నమాట, అది మా అమ్మ పెట్టేస్తుంది. ఇదిగోండి ఇంకా 2 కూరలు కూడా ఒకేసారి వండేద్దాం అన్నట్టు. ఈ స్టవ్ మీద ఏమో ఇదేమో తలకాయ మాంసానికి, ఇది వచ్చేసి మటన్ కర్రీకి అనమాట. సో 2 ఒకేసారి వండేద్దాం అన్నట్లుగా స్టార్ట్ చేస్తున్నాను. 10:30 అయింది. 11:30 అయింది. స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. కొంచెం ఇది హీట్ అవ్వగానే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి గిన్నె అయితే హీట్ అయింది, ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందన్నమాట. ట్యూషన్ నుంచి వచ్చి టిఫిన్ తినకోకుండా ఇదిగోండి ఆటలాడి చెమటలు చూడండి అసలు ఎలా పోసాయో. అసలు అదండి మా అబ్బాయి అల్లరి మాత్రం. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇది తలకాయ మాంసానికి అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అనేది అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ, అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాబోయ్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి అక్టోబర్ 2 నుంచే. కానీ ట్యూషన్ ఈ సండే వరకు ఉంది. సో ట్యూషన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆటలేనండి, టిఫిన్ కూడా చేయకుండా లేట్గా నిద్ర లేచి స్నానం చేసేసి అలా వెళ్ళిపోయాడు అనమాట. సో వచ్చాక టిఫిన్ తినడానికి ఎన్ని వేషాలు వేస్తున్నాడో. మా చిన్నోడు మాత్రం వెళ్ళలేదండి ట్యూషన్కి, ఆయన ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తాడనమాట. అది ఇటు సైడ్ అయితే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, సో ఉల్లిపాయలు మగ్గేలోపు ఇటు సైడ్ మటన్ కర్రీకి అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇది కూడా కడాయి కొంచెం హీట్ అయిన వెంటనే దీనికి కూడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదండి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా
సో రెండు కూరలకి కూడా కలిపి ఒకేసారి ఆనియన్స్ అయితే అమ్మ కట్ చేసి ఇచ్చేసింది. సో దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకొని మిగిలిన ఆనియన్స్ అయితే ఈ మటన్ కర్రీలోకి అయితే వేస్తున్నాను. ఇవి తక్కువ కర్రీనే కాబట్టి ఇది త్వరగా మగ్గిపోతుంది ఆనియన్స్ అనేవి. సో ముందైతే నేను ఉప్పు పసుపు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. అదిగోండి 2 కర్రీస్ కూడా పెట్టానమాట. ఉల్లిపాయలు అనేది రెండిట్లో కూడా మగ్గుతున్నాయి. ఇక్కడైతే మా పిల్లలందరూ ఒక దగ్గర ఉండి చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు. అసలు విలేజ్లో మేమైతేనండి ఓ 4 ఉన్నామంటే అసలు ఇంట్లో ఉండే వాళ్ళమే కాదు. చక్కగా వెళ్ళిపోయి ఒకళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆడుకునే వాళ్ళం. టీచర్ ఆటని, బొమ్మలాటని, గురుగులాటని అసలు మామూలుగా ఉండేది కాదు. అసలు అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదా. సో వీళ్ళు మాత్రం ఫోన్లకి ఎడిక్ట్ అండి. కాకపోతే ఎక్కువ టైం ఏం చూడరు. సో అలా అనమాట. ఇప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. వీళ్ళందరూ గ్యాంగ్ లీడర్ మా సిరి అనమాట, పిల్లకమ్మాయి. అది ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. సో ఇంకా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన అనేది పోయే వరకు ఉంచుకోవాలి. తెలిసిందే కదా. నార్మల్గా నాన్ వెజ్ కర్రీ వండినట్లే వండుతున్నానండి. అంటే దీంట్లో స్పెషల్గా ఏం వండేది లేదు. 2 కర్రీస్ కూడా సేమ్ ఒకలానే. కాకపోతే ఈ మటన్ కర్రీ వచ్చేసి పిల్లలకి కాబట్టి చాలా స్పైసెస్ అనేది తక్కువ వేసి వండుతున్నాను. సో ఇటు సైడ్ కూడా ఈ తలకాయ మాంసానికి అయితే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దీంట్లో కూడా కొంచెం 2 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ అనేది అయితే నేను యాడ్ చేసుకున్నాను. దాంట్లో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అలా అయితే యాడ్ చేసుకున్నాను. సో అదనమాట. రెండిట్లో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. సో తర్వాత ఇటు సైడ్ దాంట్లో మటన్ కర్రీలో వచ్చేసి మటన్ వేసేసి ఉప్పు పసుపు వేసుకుని అలా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుందని చెప్పి అదనమాట. ఈ మటన్ కర్రీలో స్పైసెస్ అనేవి బాగా తక్కువ అయితే వేస్తున్నాను నేను. ఎందుకంటే పిల్లలు కొంచెం కారం తినరు కదా. అందుకని ఇంట్లో అందరికీ కొంచెం జలుబులుగా ఉన్నాయండి. అందుకే మటనే తీసుకున్నాము. చికెన్ అయితే ఇంకా వేడని చెప్పి పిల్లలైతే తలకాయ మాంసం తినరు అన్నట్లుగా అయితే పిల్లలకి మటన్ కర్రీ ఒక 1/2 కేజీ తీసుకున్నాము. పెద్దవాళ్ళకైతే తలకాయ మాంసం అనమాట. జలుబు ఇవి ఉన్నప్పుడు తలకాయ మాంసం తింటే బాగా పనిచేస్తుంది అంటారు కదా. అదనమాట. మా డాడీ అయితే ఎక్కువ మటనే ఇష్టపడతారు. అలాగే మాకు కూడా ఫస్ట్ నుంచి అదే అలవాటు. చికెన్ కన్నా మటనే ఎక్కువ తింటామన్నమాట. ఇష్టపడతాము. చికెన్ అయితే కర్రీ కన్నా కొంచెం ఫ్రై అలా అయితే ఇష్టపడతాము. కానీ ఎక్కువ మాత్రం మా ఇంట్లో మాకు మటన్ ఐటమే, మటన్తో చేసిన కర్రీసే ఎక్కువ ఇష్టం. తలకాయ మాంసం కానీ, మటన్ కర్రీ కానీ, గోంగూర బోటీ కానీ ఇలా అన్నమాట. బాగా ఇష్టంగా తింటాము. చికెన్ తక్కువ. కానీ మా పిల్లలు మాకు ఫుల్ రివర్స్ అండి. వాళ్ళు మాత్రం చికెనే ఎక్కువగా ఇష్టపడతారు. సో అదనమాట. అయితే ఇటు సైడ్ మటన్ అనేది వేసేసిన తర్వాత ఉప్పు పసుపు అవి వేసుకొని కొంచెం తిప్పుకున్నాము. ఆ తర్వాత ఇటు సైడ్ దీంట్లో కూడా తలకాయ మాంసం అనేది యాడ్ చేసేసుకొని దాంట్లో కూడా సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని మగ్గటానికి అయితే నేను మూత పెట్టేశాను. ఇటు సైడ్ కొంచెం మటన్ కొంచెమే కాబట్టి లేతగా ఉందండి. బాగా చక్కగా మగ్గిపోయింది. సో కారం అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే తలకాయ మాంసం అండి. ఇది ఇంకా మగ్గుతుంది, టైం పట్టిద్ది కదా. సో అందుకే జస్ట్ అలా తిప్పుతున్నాను అనమాట. కానీ లేత మాంసం అండి, చాలా బాగుంది. సో ఇటు సైడ్ వచ్చేసేసి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఉడకడానికి. గట్టిగా కాకుండా పిల్లలకి పీసెస్ అనేవి బాగా ఉడికేలాగా ఉండటానికి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా మెత్తగా ఉడికించేసానండి, త్వరగా అరుగుతుందని చెప్పి. సో ఈలోపు ఇటు సైడ్ తలకాయ మాంసంలో కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది తేలుతుంది. ఆయిల్ అయితే నేను ఎక్కువ వేసాను, చెప్పాను కదా. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అలాగే దీంట్లో కొంచెం స్పైసెస్ కూడా ఎక్కువే వేసాను. ఎందుకంటే మాకు కొంచెం కోల్డ్ అండ్ కఫ్గా ఉంది కాబట్టి తలకాయ మాంసం తిన్నప్పుడు కళ్ళల్లో నుంచి ముక్కుల్లో నుంచి వాటర్ కారాలంట. మా డాడీ అనేవాళ్ళు. అలా అయితే ఉన్న జలుబు మొత్తం, తలక పట్టిన జలుబు మొత్తం వచ్చేస్తుందంట. సో అందుకే కొంచెం స్పైసెస్ అయితే ఎక్కువగానే యాడ్ చేశాను ఈ కర్రీలో అయితే. సో అది కారం అనేది యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే పోసాను కూర అనేది ఉడకడానికి. సో ఎక్కువ వాటర్ యాడ్ చేశానండి. కొంచెం పులుసుగానే తింటాం మేము తలకాయ మాంసం, మేమే కాదు ఎవరైనా కానీ ఈ కర్రీని కొంచెం పులుసుగానే తింటారు కదా. సో ఇటు సైడ్ వచ్చేసేసి
మటన్ అనేది ఉడుకుతుంది. ఇక్కడ తలకాయ మాంసం కూడా చాలా వరకు ఉడికిపోయింది. సో నేను ఇందాక తలకాయ మాంసంలో మెదడు అనేది యాడ్ చేయలేదు. ఫస్ట్ వేస్తే మొత్తం పీసెస్గా అయిపోతుందని చెప్పి ఆ తర్వాత అయితే మెదడు అనేది యాడ్ చేశాను. అదండి, దీంట్లో అయితే ఇంకా లాస్ట్కి చక్కగా ఉడికిపోయింది. చూడండి, నేను పై వరకు వాటర్ పోసాను కదా, చక్కగా మరిగినాయి. ఆ మాత్రం పులుసు అనేది అయితే ఉండాలి. లాస్ట్లో ఇంకా మసాలా అండ్ కొత్తిమీర వేసి చక్కగా ఒకసారి తిప్పేసుకొని స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసేసుకున్నాను. తలకాయ మాంసం అయితే ఇక్కడితో రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. మా అమ్మ వండే కర్రీస్లో నాకు తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం. నిజంగా అమ్మ వండినట్లే కుదిరింది, చాలా చాలా బాగా కుదిరింది. అండ్ టేస్ట్ కూడా చాలా సేమ్ టు సేమ్ అమ్మ వండితే ఎలా టేస్ట్ వస్తుందో అలాగే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మా అమ్మకు కూడా నచ్చింది. సో అదనమాట, కర్రీస్ 2 అయిపోయాయి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా పెట్టేస్తే ఇది వేడివేడిగా తినొచ్చు అన్నట్లుగా కర్రీస్ అయిన తర్వాత పెడదామని ఇప్పుడు పెట్టానండి. ఇటు సైడ్ ఇదిగోండి మటన్ కూడా కర్రీ కూడా అయిపోయింది పిల్లలకి కదా. సో నేనైతే మసాలా అనేది అయితే యాడ్ చేయలేదు. జస్ట్ కొత్తిమీర అది యాడ్ చేసి కొంచెం గ్రేవీ లాగా అలా ఉంచేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది 2 కర్రీస్ చాలా సింపుల్గా జస్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అండ్ లాస్ట్కి మసాలా, కొత్తిమీర, అంతేనండి. అలా సింపుల్గా అయితే చేశాను. ఇదిగోండి, ఇంకా నేను డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను. డైనింగ్ టేబుల్ మేము అంతగా అయితే యూస్ చేయమండి, కూర్చొనేమో అంత తినము. నేను ఒక్కదాన్ని ఎప్పుడన్నా ఒకసారి తింటాను. చూశారు కదా, దాని మీద మా పిల్లలు స్కెచెస్తో ఎలా గీస్తారో. ఆల్మోస్ట్ 20 years పైన అవుతుందండి మా డాడీ డైనింగ్ టేబుల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొని చేయించారు. మా డాడీ అయితే రెడీమేడ్గా అయితే తీసుకోలేదు. సో మా పిల్లలైతే దాన్ని ఆ రకంగా పాడు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసి మా చిన్నోడు ఇప్పటి వరకు ఆ గిన్నెలతో, పప్పు గుత్తులతో ఆడి అలా పడేసి ఆడుకోవడానికి పైకి వెళ్ళాడనమాట. పైన పిల్లలు ఉన్నారు, సో వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ మా పెద్దోడైతే ఆ సెల్ఫీ స్టిక్ని ఎలా పాడు చేద్దామని చెప్పి చూస్తున్నాడండి. వాడు వీడియో తీసే తక్కువ, దాన్ని పాడు చేసి విరక్కొట్టేది ఎక్కువ అనమాట. ఆల్రెడీ నావి 2 ట్రైపోడ్స్ ఉంటే ఆ రెండింటిని విరక్కొట్టేశారండి. అసలు నేను ఇంకా మళ్ళీ ట్రైపోడ్ అయితే తీసుకోలేదు. సర్లే అని చెప్పి సెల్ఫీ స్టిక్ తీసుకుంటే ఇదిగో దీని మీద కూడా మా వాడు ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. వాడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెడతాడంట. నేను వాడిని వీడియో తీస్తుంటే వాడు నన్ను వీడియో తీస్తున్నాడు. ఇలా ఉంటాయి మా పెద్దోడి పనులు. అసలు కిచెన్లో ఉండి వచ్చాను కదండి, బాగా హీట్గా ఉంది. అసలు ఎండ అయితే మామూలుగా లేదు, ఉక్క వేసేస్తుంది. వర్షాలు పడి ఆగాయి కదా, తర్వాత నుంచి అసలు మామూలుగా లేదు, సమ్మర్ లాగా ఉంటుంది. సో బాగా చెమటలు పోసేసాయి అనమాట. అందుకే ఈ రూమ్లోకి వచ్చి కూర్చున్నానని చెప్పి చెప్తున్నాను. అక్కడ ఏసీ అనేది ఆన్ చేసుకున్నాను. అసలు ఏసీ లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, ఏసీ వచ్చిన దగ్గర నుంచి మాత్రం దీనికి ఎడిక్ట్ అయిపోయామనే చెప్పుకోవాలి. ఇదండి, ఇక్కడైతే కొంచెం రైస్, 2 కర్రీస్ కూడా ఓ ప్లేట్లో పెట్టేసి డాడీకి, తాతయ్యకి, మా తమ్ముడికి అయితే పెట్టానండి. మేమైతే ఎప్పుడు నాన్ వెజ్ వండుకున్నా డాడీ వాళ్ళకి అలా పెట్టుకుంటాము, అదనమాట. సో ఇక్కడైతే అమ్మ తిని బాగుంది అని చెప్తుంది. అన్నీ సరిపోయినాయి, చిక్కగా ఉంది, మరీ పులుసుగా లేదు, మరీ గట్టిగా లేదు, బాగుంది, అన్నీ సరిపోయినాయి అని చెప్పి చెప్తుంది. ఎదురుగా టీవీ పెట్టుకొని చూస్తుంది. అందుకే నేను ఇక్కడ వీడియోకి వాల్యూమ్ అయితే తగ్గించేశాను. చాలా బాగా నచ్చిందంట అమ్మకు కూడా. సో అదండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.